మీనరాశి వారికి ప్రస్తుతం ఏలినాడు శని జన్మరాశిలోనే ఉంది అనేటువంటిది ఒక తెలియని ఒక డిలే అవ్వడానికి వాటికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం 3 క్రూర గ్రహాల యొక్క కలయిక, దాంట్లో మళ్ళీ బుధుడు రావడం మీన రాశిలోకి, రవి కూడా మన గురువు కూడా పరివర్తనలో ఉండడం వల్ల 5 గ్రహాల సంబంధం వచ్చినట్టే అక్కడ. కాకపోతే ప్రధానంగా ఈ 3 క్రూర గ్రహాలు అంటే శని, కుజుడు, రవి, ఈ గ్రహాల కలయిక మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ విషయాలు మీకు మంచి జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ దీని మూలంగా దేశకాల పరిస్థితులు ఉంటాయి, రైతులకు కూడా దీని ప్రభావం ఉంటుంది, అది కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే మీకు రాశిలో శని, ఏలినాటి శని యొక్క ప్రభావము చాలా అంటే చాలా మట్టుకు దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. శని ప్రభావం అంటే ఏమిటి? గతంలో బద్దకించిన కొన్ని అంశాలు చిచి ఇలా బద్దకంతో ఉంటే కుదరదు, దీన్ని మనం ఎలాగైనా క్లియర్ చేసుకోవాలని ఒక ఉత్సాహాన్ని, ఒక తెలియని ఒక అగ్రెసివ్ నేచర్ని, అంటే కోప స్వభావాన్ని, ఎలాగైనా సరే నేను దీన్ని జయించాలని ఒక పట్టుదలను కూడా ఇస్తుంది ఈ గ్రహాలు రాశిలో ఉన్నప్పుడు. కాకపోతే కాస్త ఒళ్ళు నొప్పులు ఉండేటువంటి వారు కొంతమంది చూడండి, కొంచెం మంటగా ఉండడం శరీరం మీద, లేనట్లయితే కొంత ఈ ఎండ వల్ల కలిగే తాపం వల్ల కలిగే ఫలితాలు, ఇటువంటివన్నీ కూడా కొంత ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు, ఎందుకంటే చతుర్థాధిపతి కూడా వచ్చి కలుస్తున్నాడు, వాహనం మీద వెళ్ళేటప్పుడు బంధువర్గంతో వారితో మీరు జీవిత భాగస్వామిగా కానీ వ్యాపార భాగస్వామిగా కానీ వారిని ఎంపిక చేసుకునే విషయంలోని ప్రధానంగా మీరు జాగ్రత్త వహించాలి. అంటే ఈ సమయంలో ఏమవుతుందంటే ఈ క్రూర గ్రహాల యొక్క సంబంధం రాశిలో ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మన శరీరంలో ఉష్ణం పెరగడము, మనకు తెలియకుండానే మన ప్రవర్తనలో బాగా ఉగ్రంగా ఉండడం, కోపంగా ఉండడం, ఆ కోపంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్నిసార్లు తప్పిదంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా 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 జాగ్రత్త వహిస్తూ ఉండండి. మరి దీని యొక్క ప్రభావం తగ్గాలంటే కాస్త ఇంట్లోనే మీకు శివలింగం ఉన్నట్లయితే అభిషేకాలు చేసుకోవచ్చు, లేదా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడము, మరియు చక్కెర అంటూ ఉంటారు, చక్కెర లేకపోతే మనకి అటువంటి వాటితో అభిషేకం, పాలతో అభిషేకం, నీటితో అభిషేకం, పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటే శివునికి మంచి ఫలితాలు ఉంటాయి. మరియు చండీ వినడము, చండీ పారాయణం చేయడం, కాస్త గోశాలకు వెళ్ళి అక్కడ గోవులు క్యారెట్స్, బెల్లము, ఈ గ్రాసము, ఎందుకంటే 6వ స్థానంలో కేతు ఉన్నాడుగా నిత్య జీవితంలో ఉండేటువంటి విషయాల్లో మీకు ఆటంకాలు తగ్గుతాయి. గ్రాసం తినిపించడం మూలంగా గోధుమ రవ్వాయికి తినిపిస్తూ ఉండండి. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి దీని మూలంగా రైతులకు కానివ్వండి, అసలు జాతకమే లేదు, జాతకం లేని వారికి కానివ్వండి, దేశకాల పరిస్థితులు అంటే మైథుని జ్యోతిషం, ముండేన్ ఆస్ట్రాలజీ అంటాం, ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి అంశం కనుక మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఎప్పుడు కూడా ఈ సంవత్సరానికి రాజు గురువు అయితే మనకి మంత్రి కుజుడయ్యాడు. గురువైనటువంటి రాజు మీనరాశిలో ఉండేటువంటి ఎనర్జీ, అంటే మనకి ఒక గ్రహం ఎప్పుడు కూడా మనకి పరాశర మహర్షి చెప్పినట్టుగా ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజసధార్మిణ దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. దశాఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఒక గ్రహం తన యొక్క ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ, తన రాసుల్లో ఏ గ్రహం ఉంది, తనతో పాటు ఏ గ్రహం కలిసి ఉంది, తనని ఏ గ్రహాలు చూడబడుతున్నాయి, ఇవన్నీ మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ద్విస్వభావ రాసుల్లో ఉండేటువంటి గురువు మరొక ద్విస్వభావ రాసుల్లో ఉండేటువంటి 3 గ్రహాల యొక్క ప్రభావాన్ని పొందుతున్నాడు. కాబట్టి రైతుల విషయం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మామిడి పళ్ళు, అరటి పళ్ళు అమ్మేటువంటి ఎగుమతి దిగుమతి, అప్పుడు మనకి ఎగుమతి చేసేటువంటి కొన్ని ఉంటాయి. ఇటువంటివి ఈ పంటలు పండించేటువంటి రైతులు కాస్త ముందుగానే వర్షాలు పడబోతున్నాయి, అనవసరంగా పండు ఏదైనా మనకి దెబ్బతింటుంది. ఇప్పుడు ఏంటంటే వడగళ్ళ వానలు, విపరీతమైన వర్షాలు, లేకపోతే విపరీతమైన గాలులు, ఎండాకాలంలో విపరీతమైన వర్షాలు పడతాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి ఇది అంటే మే 1-2 తేదీల నుంచి కుజుడు మారుతున్నాడు. కాబట్టి దానికంటే ముందు నుంచే, ఒక వారం ముందు నుంచే దాని ప్రభావం ఉంటుంది. మార్చి 26 నుంచే ఉంటుంది. కాకపోతే అక్కడి నుంచి ఇంకా పెరుగుతుంది అన్నమాట, పెరగడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ పసుపు అంటే పచ్చగా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అందులో అరటి పళ్ళు ఉంటాయి, మామిడి పళ్ళు ఉంటాయి, ఇంకేవైతే పండ్లు ఉంటాయో వాటి మీద దాని ప్రభావం ఉంటుంది చెప్పాలంటే. మరి
ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయంలో అంటే ఖచ్చితంగా మీరు చూడొచ్చు, ఒక వారం ముందు నుంచి అంటే మే 2 నుంచి కుజుడు మారుతున్నాడు అంటే దాదాపుగా మార్చి 26వ తేదీ నుంచే ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయంలో తీవ్రత బాగా పెరుగుతుంది. ఇవన్నీ అసలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఎక్కడో జరిగే యుద్ధం గురించి మనకెందుకు అంటే, ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉందంటే ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో వాళ్ళకి దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. అంటే ఏమిటి, ఇప్పుడు మనకి వంట చమురు ఏవైతే గ్యాస్ ఉందో దాని మీద ప్రభావం, పెట్రోల్ డీజిల్స్ మీద ప్రభావం, లేకపోతే ఆయా దేశాల్లో కొంతమంది మన భారతీయులు ఉంటారు, ఆ భారతీయులు అక్కడ ఉంటే ఒకవేళ కొంచెం సరిహద్దు ప్రాంతాల్లో ఉంటే కొంచెం లోపలిగా వెళ్ళి ఉండడం. ఇక్కడ ఏంటంటే యుద్ధం ఎప్పుడూ కూడా పెరగకూడదు, మనందరం అదే కోరుకోవాలి. కానీ గ్రహస్థితులు ఏం చెప్తున్నాయి మనకి, పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురువు 3 రాసులు మారుతున్నాడు. పోయిన సంవత్సరం చూడండి, మనకి పరాభవనామ సంవత్సరానికి ముందు మనకి ఏదైతే సంవత్సరం ఉందో విశ్వవసునామ సంవత్సరంలో కూడా మనకి గురువు వృషభ రాశిలో ఉండేటువంటి గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళాడు. అందుకే చూడండి, పరాభవం రాకముందే యుద్ధాలు ప్రారంభమయ్యాయి, దానికి సంబంధించినటువంటి చాలా 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 ఇబ్బందులు చూసాం మనం. మరలా పరాభవనామ సంవత్సరంలో కూడా 3 రాసులు మారుతున్నాడు గురువు. అంటే కర్కాటకంలోకి వచ్చేసిన గురువు మిథునంలోకి వెళ్ళిపోయాడు. మిథునం నుంచి మరలా 3 రాసులు అంటే మిథునము, కర్కాటకము, సింహం, ఇలా 3 రాసులు మారడము, 3 సార్లు పంచగ్రహ కూటమి కలయిక, ఇవన్నీ ఏం చెప్తున్నాయి, ఇజ్రాయెల్లో ఇప్పుడు ఉండేటువంటి విపరీతమైన కాకుల యొక్క దాడి, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఇస్లాం కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి దేశాలకి చాలా 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 యుద్ధము యొక్క సంబంధించినటువంటి విషయం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళనుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, సామాన్య ప్రజలు, అది అక్కడ ముస్లిమ్స్ అయినా ఎవరైనా కానీ ఇప్పుడు యుద్ధంలో పాల్గొనేటువంటి వాడికి మాత్రమే ఇబ్బంది ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలాగా సామాన్య ప్రజల మీద పడుతుంది. కాబట్టి సామాన్య ప్రజలు అక్కడ ఉండేటువంటి వారు వీలైనంత మటుకు కాస్త అక్కడ ఏదైనా బంకర్లు అవి ఉంటే వాటిల్లో కాస్త ఉండడము, ఇటువంటివన్నీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 3 గ్రహాల యొక్క కలయిక అనేకమైనటువంటి దేశాలను ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. అంటే వారు కూడా మేము కూడా యుద్ధంలోకి వస్తామనేటువంటి ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అతి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి ఏమిటి, ఇప్పుడు ఇందాక నేను మీకు ఒకటి విషయం చెప్పాను, ఏమన్నా మరి జాతకం లేని వాళ్ళు ఏం చూసుకోవాలి. ఈ 3 గ్రహాలు సహజ 12వ స్థానంలో ఉన్నది కాబట్టి ఖర్చులు, మదుపు పెట్టేటువంటి విషయాలు, వివాహ జీవితం మీద ఈ 3 మీద జాగ్రత్తగా ఉండాలి. మరి ఎప్పుడైతే ఈ రవి కలుస్తున్నాడో ఈ శనికుజ మధ్యని, కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సన్ అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది గుండెకి సంబంధించి కొలెస్ట్రాల్ ఎక్కువ తీసుకునేటువంటివి, జాగ్రత్త పడాలి. అదేవిధంగా రవి రాజులకి కారకుడు. రాజు అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిభాషల్లో చూసుకున్నట్లయితే సీఎంలు, పిఎంలు, రాజకీయ నాయకులకి కూడా ఇది వర్తిస్తుంది. ప్రెసిడెంట్లు, రకరకాల దేశాల్లో ఇప్పుడు చైనా లాంటి దేశం ఉంది, లేకపోతే కొన్ని దేశాల్లో ఏంటంటే ఇంకా వాళ్ళ మళ్ళీ అందులో అక్కడ ఓట్లు వేయడం, జనాలు ఒకరిని గెలిపించడం, ఇట్లాంటివి ఉండవు. కాబట్టి దేశ నాయకులకి చాలా పెద్ద ముప్పు. ఎందుకంటే నాయకుడికి రాజుకి కారకుడైనటువంటి రవి ఎప్పుడైతే శనికుజ గ్రహాలతో మీనరాశిలో కలిసి ఉన్నాడో ఇది దేశ నాయకులకి ముప్పునిస్తుంది. ఇంకోటి ఏంటి, ఈ గురువు అతిచారంలో సింహరాశి వైపు వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ఏంటి, 3 రాసులు జలము, అగ్ని, వాయువు, ఈ 3టిని కలుషితం చేసేటువంటిది. ఇప్పుడు ఒక యుద్ధం వచ్చింది అనుకోండి, వాయువు కలుషితం అవుతుంది. నావీ సంబంధంలో యుద్ధాలు వచ్చాయి, జలం కలుషితాలు అవుతాయి, జల సంబంధించినటువంటి ప్రళయాలు వస్తాయి, తోరణాలు, అదేవిధంగా అగ్ని సంబంధించినవి. అందుకని ఏంటంటే మీ యొక్క ఇష్టదైవం ఎవరైనా సరే, మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారిని మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమాత్మ మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆయన పూర్తిగా కాపాడుతాడనేటువంటి విశ్వాసంతో మీరు మీ నిత్య దేవత ఆరాధన చేయండి. ఇందాక నేను చెప్పినటువంటి పరిహారాలు చేయండి. ఇక్కడ ప్రపంచం ఏ దేశాలు వాళ్ళ యొక్క ఈగోలతో వాళ్ళు అనుకునేటువంటి దీంతో గొడవలు పడుతున్నప్పటికీ సామాన్య ప్రజలకి ఏమీ కలగకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క విషయం చెప్తున్నాను నేను మీకు. శ్రీమాత్రే నమః.